ఆంజనేయ స్వామిని మనం పూజించేటప్పుడు ఆయన అనుగ్రహం కలగాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో ఆంజనేయ స్వామిని పూజించాలి. వాటిలో ముఖ్యమైనదేంటంటే ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించాలి. ఎప్పుడైనా మీరు చూడండి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు శ్రీరామ అని తమలపాకుల మీద రాసి ఆంజనేయ స్వామి విగ్రహానికి అలంకరించటం, లేదా తమలపాకులతో ఆంజనేయ స్వామికి అర్చన చేయటం ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. మరి తమలపాకులంటే ఎందుకు ఆయనకంత ఇష్టమంటే సీతమ్మ వారిని వెతకటానికి శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామిని పంపించినప్పుడు లంకా నగరంలో అశోకవనంలో సీతమ్మ వారిని చూస్తాడు. ఆ చూసిన విషయం చెప్పటానికి శ్రీరామచంద్రమూర్తి దగ్గరకు ఆంజనేయ స్వామి వస్తాడు. సీతమ్మ వారిని తాను చూశానన్న విషయం శ్రీరామచంద్రమూర్తికి అక్కడ ఉన్న వానరులందరికీ చెప్తాడు. ఆ వార్త విన్న వానరులకి పట్టరాని ఆనందం కలుగుతుంది. ఆ ఆనందంతో చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్ల ఆకులు వీటన్నిటిని తెచ్చి ఆంజనేయ స్వామి మెడలో వేస్తూ నాగవల్లి అంటే తమలపాకులు ఎక్కువగా తెచ్చి దండలాగా చేసి ఆయన మెడలో వేస్తారు. సీతమ్మ వారి జాడ తెలిసిన సమయంలో, ఆ సంతోషకర సమయంలో వానరులందరూ తమలపాకులను దండలాగా చేసి, ఆ నాగవల్లి దళాలు ఆంజనేయ స్వామికి అలంకరించారు కాబట్టి, ఆ నాగవల్లి, తమలపాకులంటే ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతిపాత్రం. సీతమ్మ వారి గురించిన వార్త తెలిసినప్పుడు అందరికీ కలిగిన ఆనంద సమయంలో దాన్ని ధరించాడు కాబట్టి తమలపాకులంటే ఆయనకిష్టం. అలాగే ఆంజనేయ స్వామి సహజంగా ఉగ్రస్వరూపుడు. వీరత్వాన్ని కలిగుంటాడు. ఆయనలో ఉన్న ఉగ్రాన్ని, ఆయనలో ఉన్నటువంటి ఆ వేడిని తగ్గింపజేయటానికి కూడా తమలపాకులు విశేషంగా సహకరిస్తాయి. ఆయన్ని శాంతింపజేయటానికి కూడా తమలపాకుల దండ ఆంజనేయ స్వామికి సమర్పించాలి.